హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళేది రమ్య మోక్ష. 99% రమ్య మోక్షనే. శ్రీనివాస్ అలాగే రమ్య మోక్ష లాస్ట్ రౌండ్లో ఉంటారు. రాము రాథోడ్ అయితే సేవ్ అయినట్లే. వాళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ జరుగుద్ది. 99% అయితే రమ్య మోక్ష అనే న్యూస్ నా దగ్గర ఉందన్నమాట. అలాగే తను ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అని అంటే, తనకి బయట బాగా నెగిటివిటీ ఉంది. అలాగే తనూజాని నామినేట్ చేసింది కానీ మంచి పాయింట్సే చెప్పింది. నేను ఆ రోజు కూడా చెప్పా, అమ్మాయి చెప్పిన పాయింట్ మంచి పాయింట్సే, కానీ తను చెప్పే విధానం బాగా నచ్చలేదు ఆడియన్స్కి. అందులో ఒకటి, ఈ వారం అసలు ఆమెకి ఫుటేజే లేదు, గట్టిగా ఆడింది ఏం లేదు, గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసింది ఏం లేదు. కాబట్టి ఈ వారం బయటికి వెళ్ళేది రమ్య మోక్షనే. ఇంకేమైనా స్టంట్లు జరిగితే తప్ప తనే వెళ్ళిపోయేది. ఆయేషా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వచ్చేసింది, కానీ తన క్యూర్ అయితే మళ్ళీ తీసుకొస్తారనే ఆలోచన అయితే బిగ్ బాస్ టీంకి ఉందంట. అలాగే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్తో వదిలేస్తారేమో, అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఎలిమినేషన్ బెటర్ ఏమో అనుకున్నాం, కానీ రమ్య మోక్షని అయితే ఎలిమినేట్ చేయడానికి రెడీ అయ్యారు బిగ్ బాస్ టీం. శ్రీనివాస్ దగ్గర పవర్ ఉన్నా కూడా వాడుకోలేదు తను. ఇంక ఈ వారం సేవ్ అయ్యిందంటే నెక్స్ట్ వీక్ కాదు, ఆ నెక్స్ట్ వీక్ కూడా ఉంటాడనమాట. అది ఫ్రెండ్స్, రీఎంట్రీస్ వస్తున్నాయి కాబట్టి, హౌస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కంపల్సరీ ఎలిమినేట్ అయితే చేయాల్సి వస్తుంది బిగ్ బాస్ టీం. ఇంకా 2 డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని రమ్య మోక్ష మాత్రం 99% వెళ్ళిపోయేది తనే. రమ్య మోక్ష వెళ్ళిపోవడం మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తను ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అంటారు? బాండింగ్స్ వద్దని చెప్పింది, తను కూడా బాండింగ్ పెట్టుకోవడానికి చూసింది. సుమన్ శెట్టి గారితోనే వచ్చిన కాడ నుండి తనతోనే క్లోజ్గా ఉంది, తనతోనే ఫుడ్ షేర్ చేసుకుంది. బయట ఓటింగ్ కూడా తన ఫోటోతో, తిన ఫోటో పెట్టి ఓటింగ్ అడిగే విధానంలో కూడా తన ఫోటోతో షేర్ చేసినా కూడా తనకి వర్కౌట్ అయితే కాలేదు, ఓటింగ్ అయితే పడలేదు. సుమన్ శెట్టి గారు ఓటింగ్ ఈమెకైతే రాలేదు. అది ఫ్రెండ్స్ జరిగింది. ఇంకా ఈరోజు ఏమన్నా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే అప్డేట్ చేస్తూనే ఉంటాం. మనం నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.